హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం గత క్లాసుల్లో 5th జూన్, అలాగే 6th జూన్, అలాగే 9th జూన్కి సంబంధించిన 3 షిఫ్ట్స్లో జరిగిన హిస్టరీ సంబంధించిన క్వశ్చన్స్వి అన్నీ కూడా చెప్పుకున్నామండి. ఇది నేను చెప్తుందన్నీ కూడా ఆర్ఆర్బీ అంటే గ్రాడ్యుయేట్ అండి, గ్రాడ్యుయేట్ పేపర్ది. ఓకేనా? ఈరోజు మనం 10th జూన్న జరిగిన షిఫ్ట్ 1ది ఏ క్వశ్చన్స్ ఉన్నాయి ఏంటి దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఓకేనా అండి? ఓకే, చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్. ఏంటి అంటే ది తఖ్త్ ఈ బాహి ఇన్స్క్రిప్షన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ రీజియన్ అని చెప్పి ఇచ్చారు. ఏంటండి? తఖ్త్ ఈ బాహి ఇన్స్క్రిప్షన్. ఈ ఇన్స్క్రిప్షన్ అనేది మనకి బుద్ధిజానికి సంబంధించిన ఇన్స్క్రిప్షన్ అండి. బుద్ధిస్ట్ మాంక్స్ గురించి వీళ్ళ గురించి పేర్కొంటుంది అనమాట ఈ ఇన్స్క్రిప్షన్, బుద్ధిస్ట్కి సంబంధించింది. ఓకేనా? అయితే ఈ ఇన్స్క్రిప్షన్ ఎవరు వేయించారు అని అంటే ఇండో పార్థియన్ కింగ్స్ ఉంటారు వాళ్ళు. ఇండో పార్థియన్ కింగ్స్ ఈ ఇన్స్క్రిప్షన్ని వేశారు. అందులో ఎవరు అని అంటే గోండో ఫెర్నాండెస్ ఈ ఇన్స్క్రిప్షన్ని వేశారండి. ఈ ఇన్స్క్రిప్షన్ ఎక్కడ ఉంది ప్రస్తుతానికి? ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్లో ఉంటుందన్నమాట. మన ఇండియాలో లేదు, పాకిస్తాన్లో ఉంది. పాకిస్తాన్లో ఏ ఏరియాలో ప్రస్తుతానికి మనకు కనిపిస్తుంది అవన్నీ అక్కర్లేదు, కానీ ఎక్కడ ఉంది అని అంటే గాంధారా రీజియన్. ఎక్కడండి? గాంధారా రీజియన్లో ఉంటుంది అనమాట ఈ ఇన్స్క్రిప్షన్. ఏది? తఖ్త్ ఈ బాహి ఇన్స్క్రిప్షన్. ఇది మొన్న కూడా ఇచ్చారు, ఏ కింగ్ వేశారు అని చెప్పి ఇచ్చారనమాట. మనకు అంతకుముందు జరిగిన షిఫ్ట్స్లో చెప్పుకున్నప్పుడు గోండో ఫెర్నాండెస్ వేశాడనమాట. దాని గురించి కూడా చెప్పుకున్నాం. ఓకేనండి? అయితే ఇందులో తఖ్త్ ఈ బాహి ఇన్స్క్రిప్షన్ దేనికి, ఏ రీజియన్లో ఉంది అని అంటే ఎక్కడ ఉంది? గాంధారా. ఎక్కడండి? గాంధారా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ మంచి క్వశ్చన్ అండి ఇది. ద రిక్లైనింగ్ స్టాట్యూ ఆఫ్ లార్డ్ విష్ణు ఈజ్ ఫౌండెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేవ్స్ అని చెప్పి ఇచ్చారు. ఏ కేవ్స్లో మనకి క్రింది వాటిలో ఇచ్చిన కేవ్స్లో రిక్లైనింగ్ అంటే పడుకునే లార్డ్ విష్ణు స్టాట్యూ ఉంటుంది, ఎక్కడ ఉంది, ఏ కేవ్స్లో ఉంది అని చెప్పి అడిగారు. ఇది క్వశ్చన్. ఆప్షన్స్ ఏంటి? ఎలిఫెంటా కేవ్స్, ఉండవల్లి కేవ్స్, ఎల్లోరా కేవ్స్, అజంతా కేవ్స్. ఈ కేవ్స్ గురించి మనం తెలుసుకుంటే ఎక్కడ ఉందనేది కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఈ కేవ్స్ గురించి తెలుసుకున్నాం అనుకోండి, మనం 2026లో జరగబోయే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కూడా మీకు ఉపయోగపడుతుంది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఒకసారి చూడండి. మనకి ఏంటి? ఎల్లోరా కేవ్స్, ఎలిఫెంటా కేవ్స్ ఇవి ఇచ్చారు కదా. ఫస్ట్ ఎలిఫెంటా కేవ్స్ చూద్దాం. ఎలిఫెంటా కేవ్స్. ఈ కేవ్స్ మనకి మహారాష్ట్ర ఆ ఏరియాస్లో కనిపిస్తుందండి. ఇది మనకి అప్పుడుండే పోర్చుగీస్ వాళ్ళు దీన్ని కనుగొన్నారు. అప్పుడు ఆ టైంలో ఈ ఎలిఫెంటా కేవ్స్ దగ్గర ఎంట్రన్స్లో అనమాట, అప్పుడుండే టైంలో వీళ్ళు చూసుకునే టైంలో ఎంట్రన్స్లో పెద్ద ఏనుగు బొమ్మ ఉండేది. ఎలిఫెంట్ బొమ్మ ఉండేది అనమాట. పెద్ద స్టాట్యూలా ఉండేది ఈ ఎలిఫెంటా కేవ్స్ ఎంట్రన్స్లో. అందుకు దీనికి పోర్చుగీస్ వాళ్ళు ఎలిఫెంటా కేవ్స్ అనే పేరు పెట్టారు. అలా ప్రస్తుతానికి ఇప్పుడు ఎలిఫెంటా కేవ్స్గానే దీని పేరు ఉంది. ఈ ఎలిఫెంటా కేవ్స్ మనకి మోస్ట్ ఆఫ్ ద ఎలిఫెంటా కేవ్స్, ఈ కేవ్స్లో 5 కేవ్స్ శివుడు గురించి ఉంటుందన్నమాట. శివుడు గురించి ఉంటుంది. ఇంకా 2 కేవ్స్ బుద్ధుడు గురించి ఉంటుందన్నమాట. బుద్ధిజం గురించి. ఇవి డెడికేటెడ్ టు, ఈ 5 కేవ్స్ డెడికేటెడ్ టు శివ అండ్ 2 కేవ్స్ డెడికేటెడ్ టు బుద్ధిజం. ఈ శివ కేవ్స్లో మనకి అర్ధనారీశ్వర అంటే శివుడు పార్వతి అర్ధనారీశ్వర ఎలా ఉంటారో అలా ఉంటారనమాట. అలాగే నటరాజ భంగం ఉంటుంది కదండి, డ్యాన్స్ స్టాట్యూలా మనకు కనిపిస్తుంది. ఆ డ్యాన్స్కి సంబంధించిన నటరాజ ఐడల్స్ అవన్నీ కూడా మనకు అక్కడ కనిపిస్తాయి. అలానే మనకి ఇక్కడ గంగాధర అంటే గంగని భగీరథుడు పిలిచినప్పుడు గంగని భూమి మీదకి తీసుకువెళ్తున్న దృశ్యం ఉంటుంది కదండి, దాన్ని కూడా ఇక్కడ చెక్కారనమాట. ఈ గంగాధర అని అంటారు ఆ స్టాట్యూని. అలానే మనకి నటరాజ, గంగాధర, అర్ధనారీశ్వర, అలాగే
శివుడిని త్రిమూర్తిగా కూడా గుర్తించడం జరిగింది అనమాట. త్రిమూర్తి, శివుడికి 3 తలలు పెట్టి త్రిమూర్తి శివ అని చెప్పి ఈ స్టాట్యూ కూడా మనకి అక్కడ ఐడల్ కూడా కనిపిస్తుంది అంటే ఈ ఐడల్ కూడా మనకి కనిపిస్తుంది ఈ కేవ్స్లో. ఇవి ప్రధానంగా ఎలిఫెంటా కేవ్స్ గురించి. ఓకేనండి, ఇవన్నీ కూడా స్టోన్స్ని తొలిచి కేవ్స్ని తయారు చేశారనమాట. నెక్స్ట్ మనకి ఎల్లోరా కేవ్స్ కూడా కనిపిస్తాయి కదండి. ఎల్లోరా కేవ్స్ ఆప్షన్స్లో ఏమున్నాయి, ఎల్లోరా కేవ్స్ కూడా ఉన్నాయి. ఎల్లోరా కేవ్స్ గురించి చూస్తే మనకి ఎక్కువగా ఇందులో 34 కేవ్స్ వరకు ఉన్నాయి. ఎక్కువగా మనకి బుద్ధిజం, అలానే జైనిజంకి సంబంధించింది, అలానే హిందూయిజానికి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఈ 3 మతాలకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి. దీంట్లో మనకి కైలాసనాథ టెంపుల్ ఉంటుందండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కైలాసనాథ టెంపుల్ కేవ్ 17 మనకి ఈ ఒక్క ఆర్ఆర్బి ఎన్టీపీసీ అనే కాదు, ఎస్ఎస్సీజీఎల్లో గత ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో ఇచ్చాడు. అలానే మనకి యూపీఎస్సీ ఏపీపీఎస్సీ క్వశ్చన్స్లో కూడా ఇచ్చాడు. కైలాసనాథ టెంపుల్ ఏ కేవ్స్లో ఉన్నాయి ఇలా అని చెప్పి అడిగారు అనమాట. అలానే బుద్ధిస్ట్కి సంబంధించిన విహారాస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇందులో ఎల్లోరా కేవ్స్లో. ఇది కూడా మహారాష్ట్ర దగ్గరలో ఉంటుంది, ఔరంగాబాద్లో ఉంటుందండి. ఔరంగాబాద్. ఓకేనా. అయితే దీన్ని బాగా త్రవ్వించి చేసింది ఎవరు అని అంటే ఈ కేవ్స్ని ప్యాట్రనైజ్ చేసింది ఎవరంటే రాష్ట్రకూటులు, అలానే యాదవాస్. రాష్ట్రకూటుల తర్వాత యాదవాస్ వీటిని తొలిచి ఈ విగ్రహాలు ఈ కేవ్స్ని రూపొందించడం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ అజంతా కేవ్స్. ఈ అజంతా కేవ్స్ మనకి జాన్ స్మిత్ అనే ఆయన ఫస్ట్ దీన్ని కనుగొనడం జరిగింది. జాన్ స్మిత్ 1819లో బ్రిటిష్లో ఆర్మీ ఆఫీసర్ అనమాట. ఆయన కనుగొన్నారు. ఎక్కడ ఇది కూడా వఘోరా రివర్ ఉంటుంది. వఘోరా రివర్ ఔరంగాబాద్ రీజియన్లోనే, సహ్యాద్రి రేంజెస్. ఇది కూడా ఔరంగాబాద్ దగ్గరలోనే ఉంటుంది. ఈ ఎల్లోరా కేవ్స్కి ఈ వఘోరా రివర్ దగ్గరలో ఉంటుంది అనమాట. వఘోరా రివర్ దీని దగ్గరలో ఉంటుంది అజంతా కేవ్స్ దగ్గరలో. ఈ అజంతా కేవ్స్ మనకి ఆల్మోస్ట్ ఒక 29 or 30 అని అంటారు. కొంతమంది 29 అంటారు, కొన్ని బుక్స్లో 30 అని ఉంటుందండి. ఈ అన్ని పర్టికులర్ గుర్తుపెట్టుకోకలేదు, బట్ కొన్ని చెప్తాను అవి గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా ఈ అజంతా కేవ్స్ ఇది ఇంపార్టెంట్. బుద్ధిజానికి సంబంధించిన కేవ్స్ అనమాట. ఇది ఎల్లోరా కేవ్స్ బుద్ధిజం, జైనిజం, హిందూయిజం. ఎలిఫెంటా కేవ్స్ శైవులు, బుద్ధిజం ఉంటుంది. కానీ అజంతా కేవ్స్ ఓన్లీ బుద్ధిజానికి రిలేటెడ్ మాత్రమే ఉంటుందన్నమాట. ఆ కేవ్స్లో బుద్ధిజం రిలీజియస్ రిలేటెడ్ స్టాట్యూస్ కానీ, జాతక కథాస్ కానీ ఇవన్నీ ఉంటాయన్నమాట. అందులో ఉండే స్టోరీస్ కానీ, పెయింటింగ్స్ కానీ రిలేటెడ్ టు బుద్ధిజం. అయితే ఈ కేవ్స్లో మనకి ప్రధానంగా పెయింటింగ్స్ కూడా ఉంటాయండి. వాటినే ఫ్రెస్కో లేదా మురాల్ పెయింటింగ్స్ అని కూడా అంటారు. ఫ్రెస్కో లేదా మురాల్ పెయింటింగ్స్ మనకు కనిపిస్తాయి. ఇందులో మనకి బ్లూ కలర్ కనిపించదు. మనకి అజంతా కేవ్స్లో పెయింటింగ్ చేస్తారు కదా, ఆ పెయింటింగ్స్లో బ్లూ కలర్ ఒకటి కనిపించదు. రెడ్ కలర్ అనేది బార్డర్ లైన్గా కనిపిస్తుంది అనమాట. రెడ్ కలర్ బార్డర్ లైన్గా కనిపిస్తుంది. ఇలా బొమ్మ ఉందనుకోండి, ఏదైనా ఫిగర్ పెయింటింగ్ వేసారనుకోండి, బార్డర్ లైన్గా రెడ్ కలర్ అనేది కనిపిస్తుంది. ఇది కొంచెం ఇంపార్టెంట్. అలానే మనకి అజంతా కేవ్స్ 1983లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. ఎప్పుడండి? 1983. ఏది? అజంతా కేవ్స్. అది గుర్తుపెట్టుకోండి. అజంతా కేవ్స్ 1983లో మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. ఇవి మనకి జీకే రిలేటెడ్గా కూడా అడుగుతారు. ఓకేనండి. మనకి ఇంకొక కేవ్ ఉందండి. ఏంటది? ఉండవల్లి కేవ్స్. ఏంటది? ఇంకెక్కడైనా మనకి అన్నింటి గురించి చెప్పుకున్నాం. ఎక్కడైనా మనకి స్టాట్యూ గురించి చెప్పుకున్నామా? లార్డ్ విష్ణు స్టాట్యూ గురించి లేదు. ఇక్కడ ఉండవల్లి కేవ్స్లో మనకు కనిపిస్తుంది లార్డ్ విష్ణు స్టాట్యూస్. ఇవి ఎక్కడున్నాయి? ఇవి గుంటూరు, మన ఆంధ్రప్రదేశ్లో ఉండే గుంటూరు దగ్గరలో ఉంటుంది అనమాట. విష్ణుకుండిని కింగ్స్ ఉంటారు. వాళ్ళు ఈ గుహల్ని తొలిచారనమాట. ఇవి సింగిల్ రాక్స్ అంటే ఒకే రాయితోనే ఇవన్నీ, అక్కడ ఉండే రాయితోనే అక్కడ ఈ రాక్ స్ట్రక్చర్స్ అనేవి తొలిచారనమాట, తయారు చేశారు, రూపొందించారు. ఈ ఉండవల్లి కేవ్స్లో మనకి విష్ణువు గురించి విష్ణువు విగ్రహం ఉంటుందన్నమాట. విష్ణువు పెద్ద విగ్రహం, పడుకునే విగ్రహం అనమాట. రిక్లైనింగ్ అంటే శయనించేదనమాట. శయనించే స్టాట్యూ ఉండేది బుద్ధుడిది
విష్ణుమూర్తిది ఎక్కడ అని అంటే ఉండవల్లి కేవ్స్లో ఉంటుంది. ఈ ఉండవల్లి కేవ్స్ మనకి గుప్తా స్టైల్లో ఉంటుందన్నమాట. గుప్తా స్టైల్ ఆర్కిటెక్చర్ మనకి ఇందులో కనిపిస్తుంది కొంతవరకు. గుప్తా స్టైల్ ఆర్కిటెక్చర్ ఇవి ప్రధానంగా మనం చెప్పుకునేవి. ఓకేనండి. మనకిప్పుడు క్వశ్చన్ ఏమి అడిగారు, ఈ కేవ్స్ అన్నీ చూసుకుంటే రిక్లైనింగ్ స్టాట్యూ ఎక్కడ ఉంది అని అడిగారు. ఎక్కడ ఉందని? ఎలిఫెంటా కేవ్స్లో ఉందా? లేదు. శివుడు గురించి, బుద్ధిజం గురించి. ఉండవల్లి కేవ్స్లో ఉందా? జైనుడు, బుద్ధుడు, శివుడు వీళ్ళు మూడింటి గురించి ఉంది, కానీ ఎక్కడ కూడా లార్డ్ విష్ణు రిక్లైన్ ఉన్నట్టు ఎక్కడ మనకి చూడలేదు. ఎల్లోరా కేవ్స్ ఉండవల్లి కేవ్స్లో ఉన్నాయండి. ఉండవల్లి కేవ్స్లో ఉన్నాయి. ఎల్లోరా కేవ్స్లో ఉన్నాయా? లేవు. మనకి ఎల్లోరా కేవ్స్లో కూడా కనిపించట్లేదు. అజంతా కేవ్స్లో ఉన్నాయా? లేదు. అజంతా కేవ్స్లో కూడా కనిపించట్లేదు. ఓకేనా. ఎక్కడ ఉన్నాయి? ఉండవల్లి కేవ్స్. ఇది ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఓకేనండి. ఇవి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఓకే, రూట్స్. థర్డ్ క్వశ్చన్కి వద్దాం. రూట్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివోల్ట్స్ లైడ్ ఇన్ ఫ్యాక్ట్ దట్ బ్రిటిష్ డిప్రైవ్డ్ ద ట్రైబల్స్ ఆఫ్ ద ట్రెడిషనల్ రైట్స్ ఓవర్ ద టోడీ ట్రీస్. టోడీ ట్రీస్ అని అంటే ఏం లేదంటే తాటి చెట్లు అంటాం కదా, అవే టోడీ ట్రీస్. తాటి చెట్లు. ఈ తాటి చెట్ల నుంచి తాటి కళ్ళు తీస్తారు. ఆ చెట్లు మొదలను వినియోగించుకొని వాళ్ళు కలప కింద వినియోగించుకోవడం ఇలాంటివన్నీ చేస్తారు ట్రైబల్స్ అవి అలా వినియోగిస్తారనమాట. మనకి కళ్ళు వినియోగించడం కానీ, అలాగే ఆ కలపతోని వాళ్ళు ఏదో తయారు చేసుకుంటారు తాటి చెట్లతో. ఆ తాటి చెట్టు వాళ్ళ కల్చర్లో చాలా భాగం అనమాట. కల్చర్లో ఒకనొక భాగం ఈ తాటి చెట్టు. ఆ తాటి చెట్టుకు సంబంధించిన ట్రెడిషనల్ రైట్స్ని అన్నింటినీ కూడా రద్దు చేసేసారు. ఆ ట్రైబల్స్ నుంచి రద్దు చేయడం జరిగింది. ఆ తాటి చెట్టును నరకడం ఇలాంటివి చేయకూడదు అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఆ ట్రైబల్స్ మీద రిస్ట్రిక్షన్ పెడతారు. దానికి అగెనిస్ట్గా జరిగిన రివోల్ట్ ఏది అని చెప్పి అడిగారండి. ఇది క్వశ్చన్. ఓకేనా, ఇది క్వశ్చన్. ఆ రివోల్ట్ ఏది అని అడిగారు. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? మంజీ రివోల్ట్, తెలంగాణ ఖరియా రివోల్ట్, కాశీ రెబిలియన్, కోయా రివోల్ట్. ఈ 4 ఇచ్చారు. ఓకేనండి. ఈ 4ని ఒకసారి చూస్తే ఏ రివోల్ట్లో జరిగింది అనేది మనకి అర్థమవుతుంది. ఓకేనా, చూద్దాం. ఓకే, అయితే మనకి తిల్కా మంజీ, మనం గత క్లాసుల్లో కూడా చెప్పుకున్నాం ఈ తిల్కా మంజీ రివోల్ట్ గురించి. ఫస్ట్ ఆర్మడ్ రెబిలియన్ రివోల్ట్ ఏది అంటే తిల్కా మంజీ రివోల్ట్. తిల్కా మంజీ అనే ఒక లీడర్ అనమాట. ఆయన చేసిన రివోల్టే తిల్కా మంజీ రివోల్ట్ అని అంటారు. 1784లో ఇదేంటిది ఫస్ట్ ఆర్మడ్ ట్రైబల్ రెబిలియన్ అనమాట. ట్రైబల్ రెబిలియన్ ఇది దేని గురించి? బ్రిటిష్ వాళ్ళు జమీందారీస్ వాళ్ళకి అగనిస్ట్గా జరిగింది అనమాట. వీళ్ళ యొక్క ఫారెస్ట్ రైట్స్ని అనగదొక్కారు, ఫారెస్ట్ రైట్స్ లేకుండా చేసేసారు. అలాగే హ్యూజ్ ట్యాక్సెస్ ఇవన్నీ ఉన్నాయి. దానికి వ్యతిరేకంగా జరిగిన రివోల్టే ఈ తిల్కా మంజీ రివోల్ట్. 1784 ఎక్కడ జరుగుతుంది? జార్ఖండ్, బీహార్లో ఉన్న చోటా నాగ్పూర్ రీజియన్లో జరుగుతుంది అనమాట. ఈ తిల్కా మంజీ సంతాల్ అనమాట. సంతాల్ తెగకు చెందిన వాళ్ళు ఈ తిల్కా మంజీ. ఓకేనండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, అయితే క్వశ్చన్కి ఇది కరెక్టేనా? కాదు. నెక్స్ట్ ఏమి ఇచ్చారు మనకి? తెలంగాణ ఖరియా రివోల్ట్ ఇచ్చారు. ఏంటండి? తెలంగాణ ఖరియా రివోల్ట్. తెలంగాణ ఖరియా రివోల్ట్ అంటే తెలంగాణలో జరిగిందని అనుకుంటారు. తెలంగాణలో జరగలేదు అండి. తెలంగాణ ఖరియా అనేవారు ఒక లీడర్ అనమాట. ఆ లీడర్ జార్ఖండ్లో ఉంటారు. ఆ జార్ఖండ్లో ఉన్న లీడర్ పేరు మీదుగా రివోల్ట్ పేరు వచ్చింది. అందుకు మనకి తెలంగాణ ఖరియా రివోల్ట్. అంతేగాని తెలంగాణలో జరిగిన రివోల్ట్ అయితే కాదు. ఓకేనా, ఇది దేనికి? ల్యాండ్ గ్రాబింగ్, అంటే వీళ్ళ ల్యాండ్ని తీసుకునేవాళ్ళు. ట్రైబల్స్ యొక్క ల్యాండ్ని అవుట్ సైడర్స్ వచ్చి వాళ్ళు దోచుకునేవాళ్ళం. అలానే వీళ్ళు రెవెన్యూ ఫోర్స్డ్గా ట్యాక్స్లు వేయించడం, ట్యాక్స్ కట్టకపోతే భూమిని తీసుకోవడం, అలాగే వెట్టి చాకిరీ చేయించడం, ఇలాంటివన్నిటికీ వ్యతిరేకంగా పోరాటం చేసిన తెలంగాణ ఖరియా లీడర్షిప్లో జరిగిన రివోల్టే తెలంగాణ ఖరియా రివోల్ట్. ఓకేనండి, అయితే ఈ ఆప్షన్ కరెక్టా అంటే ఇది కాదు. ఓకే, నెక్స్ట్కి చూద్దాం. నెక్స్ట్ ఏమున్నాయి? నెక్స్ట్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఏమున్నాయి మనకి?
కాశీ రెబిలియన్ ఏంటండి? కాశీ రెబిలియన్. కాశీ రెబిలియన్ కాశీ రెబిలియన్ మనకి మేఘాలయలో కాశీ హిల్స్ అనేవి ఉన్నాయి. కాశీ ట్రైబ్స్ కూడా ఉంటారు. అక్కడ జరిగిన రివోల్టే, కాశీ ట్రైబ్స్ జరిపిన రివోల్టే ఈ కాశీ రెబిలియన్. ఓకేనా? అక్కడ ఉండే కాశీ తెగలు, కాశీ హిల్స్ దగ్గర ఉండే తెగలు ఎవరైతే ఉన్నారో మేఘాలయలో ఉంటారు, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా చేసిన రివోల్టే కాశీ రివోల్ట్. ఇది 1829 to 1833 ఈ ఈ టైంలో జరిగిన రివోల్ట్ అనమాట. ఈ దీనికి లీడర్గా ఎవరున్నారంటే యు టిరోట్ సింగ్ సియం. టిరోట్ సింగ్ సియం అనే ఆయన లీడర్షిప్లో ఈ కాశీ రెబెలియన్ అనేది జరిగింది. ఓకేనా? ఇది కూడా ఆప్షన్ కాదు. నెక్స్ట్ కోయా రెబెలియన్ ఆర్ కోయా రివోల్ట్. కోయాస్ ఉంటారండి, కోయలు అని అంటాం. కోయా అనే ట్రైబ్. ఆ ట్రైబ్ దాని యొక్క లీడర్ తమ్మదొర అని అంటారు. ఆ తమ్మదొర ఈ లీడర్షిప్లో జరిగిన రివోల్టే ఈ కోయా రివోల్ట్. కోయా ట్రైబ్స్ చేసిన రివోల్ట్ అనమాట. కోయా ట్రైబ్స్ వీళ్ళు ఎక్కడ మనకి మన ఆంధ్రప్రదేశ్, అలాగే మన ఆంధ్రప్రదేశ్ గోదావరి జిల్లాల దగ్గరలో ఉండే కోయా ట్రైబ్స్ అనమాట. వీళ్ళు అక్కడ ఉండే తాటి చెట్టులతో అనుబంధం ఎక్కువ. తాటి చెట్టులు వాళ్ళ కల్చర్లో భాగం. టొడ్డీ ట్రీస్ వాళ్ళ కల్చర్లో భాగం. ఆ టొడ్డీ ట్రీస్కి వీళ్ళు రిస్ట్రిక్ట్ చేశారు కాబట్టి దానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమమే ఈ కోయా రివోల్ట్. టొడ్డీ ట్రీస్కి వ్యతిరేకంగా రిస్ట్రిక్ట్ చేసినందుకు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమమే కోయా రివోల్ట్. ఎవరు చేశారండి? తమ్మదొర చేశాడు. గోదావరి, మల్కాన్గిరి ఈ దగ్గరలో ఉండే ఏరియాస్లో ఈ రివోల్ట్ అనేది జరిగింది. అందుకు ఈ రివోల్ట్ కోయా రివోల్ట్, తమ్మదొర రివోల్ట్, టొడ్డీ ట్రీస్ రివోల్ట్ అని కూడా కొన్ని బుక్స్లో ఉంటాయన్నమాట. ఓకేనా? ఇది 1879 to 1880 మధ్యలో జరిగిన రివోల్ట్. ఓకేనండి? ఇది దీనికి సంబంధించింది. ఒకసారి ఆప్షన్స్లోకి వెళ్తే మనకి ఆన్సర్స్ ఏమున్నాయో తెలుస్తుంది. తిల్కా మంజీ రివోల్ట్ అవునా కాదా? కాదు. తెలంగాణ ఖరియా ఇది కాదు. కాశీ రెబిలియన్ ఇది కాదు. కోయా రివోల్ట్ ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇవన్నీ కూడా ట్రైబల్ రివోల్ట్స్. ఇవి గుర్తుపెట్టుకోండి. ట్రైబల్ రివోల్ట్స్ ఏవి కాదు అని కూడా ఇస్తారు ఒక్కొక్కసారి క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ట్రైబల్ రివోల్ట్స్. క్వశ్చన్స్ అలా కూడా అడుగుతారండి. ఓకేనా? నెక్స్ట్, హూ సక్సీడ్ ధ్రువసేన అని చెప్పి ఇచ్చారు. ఇది మంచి క్వశ్చన్ అండి. ఇది మీకు కొన్ని ట్రెడిషనల్ బుక్స్లో కూడా దొరకవు. ఈ ధ్రువసేన ఎక్కడ కనిపిస్తాడు అంటే గుప్తాస్ గుప్తులు వెళ్ళిపోయాక పోస్ట్ గుప్తా పీరియడ్లో కనిపించిన పోస్ట్ గుప్తా పీరియడ్లో మనకి మైత్రిక వంశం, మైత్రికా డైనాసిటీలో ఈ ధ్రువసేన కనిపిస్తాడనమాట. మైత్రికా డైనాసిటీ ఉంటుంది. ఆ మైత్రికా డైనాసిటీలో ఈ ధ్రువసేన కనిపిస్తాడు. పోస్ట్ గుప్తా ఎరాలో కనిపించే మైత్రికా డైనాసిటీలో ఈ ధ్రువసేన కనిపిస్తాడు. అయితే ఈ మైత్రికా డైనాసిటీ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే గుజరాత్ ఈ ఏరియాస్లో మనకు కనిపిస్తుందండి. ఎక్కడండి? గుజరాత్ ఈ ఏరియాస్లో కనిపిస్తుంది అనమాట. వీళ్ళు వల్లభీని రాజధానిగా చేసుకొని పాలించారు ఈ మైత్రికా వంశం వాళ్ళు. దానికి ఫస్ట్ ఎవరు? భట్టారక అని ఉంటాడండి. ఫస్ట్ ఈ మైత్రికా వంశాన్ని భట్టారక అనే ఆయన దీన్ని ఫౌండర్ ఆఫ్ మైత్రికా డైనాసిటీ భట్టారక. ఈయన గుప్తుల కాలంలో సైన్యాధిపతిగా ఉండేవాడు అనమాట. గుప్తుల డైనాసిటీ పడిపోయాక ఈయన ఇండిపెండెన్స్ స్వీకరించి ఫౌండర్ భట్టారక ఈ మైత్రిక వంశాన్ని స్థాపించాడు. ఈయన తర్వాత వచ్చిన ఆయన ధారాసేన. ఎవరండి? ధ్రువసేన కాదు, ధారాసేన 1. ఈయన తర్వాత వచ్చిన వాడు ద్రోణసింహ. ఎవరు? ద్రోణసింహ. ఈయన తర్వాత వచ్చిన వాడు ధ్రువసేన 1. ఎవరండి? ధ్రువసేన 1. తర్వాత ధారాపట్ట ఉంటాడండి. ఎవరు? ధారాపట్ట.
ఈయన తర్వాత శీలాదిత్య వన్ శీలాదిత్య వన్ శీలాదిత్య వన్ శీలాదిత్య వన్ తర్వాత కారాగృహ కారా కారాగ్రహ కారాగ్రహ తర్వాత ధ్రువసేన టూ ఈ ధ్రువసేన టూ ధ్రువసేన టూ ఇలా ఉంటారండి. ఈ కింగ్స్ అనేవాళ్ళు ఉంటారు. లాస్ట్ అనేది వేరే వాళ్ళు ఉంటారు. బట్ ఈ ధ్రువసేన టూ ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. అంతవరకు అంత అక్కర్లేదు ఎక్కువ. చాలా తక్కువ టైమ్స్ ఇది అడుగుతారండి ధ్రువసేన. ఇక్కడ మనకి ధ్రువసేన వన్. ఈ ధ్రువసేన వన్ తర్వాత ఎవరు వచ్చారండి? ధారాపట్ట. ఆ క్వశ్చన్ కూడా అదే అడిగాడు. ఎవరు వచ్చారు? ధారాపట్ట. ఓకేనండి. ఇక్కడ ఆప్షన్ ఏంటి? ధారాపట్ట. ఇది దీనికి సంబంధించింది. మరి ఇంత లోపలికి వెళ్ళి అడిగాడండి. చాలా చాలా కష్టం ఈ క్వశ్చన్. చాలా పై పైన చదివిన వల్ల ఎవ్వరూ పెట్టలేరు ఈ క్వశ్చన్కి. చాలా కష్టం రెండు క్వశ్చన్స్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. ద ఫస్ట్ లా కమిషన్ ఇన్ ఇండియా వాజ్ హెడెడ్ బై. మనకి బ్రిటిష్ కాలంలో లా కమిషన్స్ వేశారనమాట బ్రిటిష్ ఎరాలో. ఆ లా కమిషన్స్కి హెడ్ ఎవరు అని చెప్పి అడిగారు. ఆ హెడ్ ఎవరు అని అండి? లా కమిషన్ యొక్క హెడ్ లార్డ్ మెకాలే. లార్డ్ మెకాలే అనమాట. లార్డ్ మెకాలే. ఓకేనండి. లార్డ్ మెకాలే ఫస్ట్ లా కమిషన్ యొక్క హెడ్. లార్డ్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్గా చేశాడు. లార్డ్ కార్న్వాలిస్ మనకి లార్డ్ కార్న్వాలిస్ కూడా గవర్నర్ జనరల్గా వీళ్ళుగా చేశారు. సర్ ఎలిజా ఎంఫే కూడా మనకి సర్ ఎలిజా ఎంఫే మనకి సుప్రీంకోర్టు ఉంటుంది కదండి 1773లో సుప్రీంకోర్టు కలకత్తాలో తీసుకొని వస్తారు. దానికి జడ్జిగా ఉండేవాళ్ళు ఎవరు అని అంటే సర్ ఎలిజా ఎంఫే. ఓకేనండి. ఇది లార్డ్ మెకాలే. ఈ లార్డ్ మెకాలే ఫస్ట్ లా కమిషనర్. అలానే మనకి ప్రెజెంట్ 23rd లా కమిషనర్ 23rd లా కమిషన్ ఎవరు అని అంటే దినేష్ మహేశ్వరి. ఎవరండి? దినేష్ మహేశ్వరి. గుర్తుపెట్టుకోండి, ఇవి ఇంపార్టెంట్. అపాయింట్మెంట్స్ ఆ టాపిక్ ఉంటుంది కదండి మనకి కరెంట్ అఫైర్స్లో, అక్కడ అడగచ్చు. లా కమిషనర్ ఎవరు? 23rd లా కమిషనర్ దినేష్ మహేశ్వరి. ప్రస్తుతం 23rd లా కమిషనర్ ఉన్నారనమాట. ఇప్పుడు వరకు 23 లా కమిషన్స్ వేశారు. అందులో 23rd ఎవరు? దినేష్ మహేశ్వరి. ఓకేనండి. ఇవి దీనికి సంబంధించినవండి. ఒకసారి ఏమేమి ఉన్నాయి ఏంటి అన్న ఒకసారి చూసేద్దాం. ఏంటి? తఖ్త్ ఈ బాహి ఇన్స్క్రిప్షన్. ఇది సెకండ్ టైం అండి ఈ క్వశ్చన్ రావడం. ఇప్పుడు 2025 ఉండే షిఫ్ట్స్లో, అంతకుముందు కూడా ఇచ్చారు. ఎవరు దీన్ని వేయించారు అని చెప్పి ఇచ్చారు. గోండో ఫెర్నాండెస్, ఇండో పార్థియన్ కింగ్ అనమాట ఆయన. ప్రస్తుతం ఆ గోండో ఫెర్నాండెస్ ఆ రాజ్యం ఎక్కడ ఉంది? పాకిస్తాన్ ఆ ఏరియాలో ఉంది, గాంధారా. ఈ ఇన్స్క్రిప్షన్ కూడా బుద్ధిస్ట్కి సంబంధించినవి, బుద్ధిస్ట్ మాంగ్స్ గురించి, బుద్ధిజంకి సంబంధించిన ఈ ఇన్స్క్రిప్షన్ ఉంటుంది అనమాట. ఓకేనండి. అలానే నెక్స్ట్ రిక్లైనింగ్ స్టాట్యూ ఆఫ్ లార్డ్ విష్ణు ఈజ్ ఫౌండెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేవ్స్ అని అంటే ఎక్కడ ఉన్నారు లార్డ్ విష్ణు రిక్లైనింగ్ స్టాట్యూ అంటే ఉండవల్లి కేవ్స్. ఎక్కడ ఉందండి? ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈ ఉండవల్లి కేవ్స్. ఓకేనా. అలానే నెక్స్ట్ ఏవి మనకి ట్రైబల్ రివోల్ట్స్ టొడ్డీ ట్రీస్కి అగెనిస్ట్ టొడ్డీ ట్రీస్ని రిస్ట్రిక్ట్ చేసినప్పుడు ట్రైబల్స్ బ్రిటిష్ వాళ్ళకి అగెనిస్ట్గా రివోల్ట్ చేశారు. ఆ రివోల్ట్ ఏది అని చెప్పి అడిగారు. తిల్కా మంజియా, తెలంగాణ కార్యా, కాసియా, కోయా రివోల్ట్. ఏదండి? కోయా రివోల్ట్. ఇప్పుడు మనకి 1879-80 ఆ టైంలో వచ్చిన కోయా రివోల్ట్ అనమాట. తమ్మ ద్వారా దానికి అధ్యక్షత వహించారు. ఈ కోయా రివోల్ట్. ఈ 4 కూడా ఏ రివోల్ట్స్ అండి? ట్రైబల్ రివోల్ట్స్. గుర్తుపెట్టుకోండి, ఈ ట్రైబల్ రివోల్ట్స్ క్రింది ట్రైబల్ రివోల్ట్స్ ఏవి కావు అని చెప్పి కూడా అడగచ్చు. అలా కూడా మీరు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోండి, అలా కూడా చదువుకోండి. అది కూడా మీకు ఉపయోగపడుతుంది క్వశ్చన్స్లో మీరు చేసుకునేటప్పుడు. నెక్స్ట్ హూ సక్సీడ్ ధ్రువసేన తర్వాత ఎవరు వచ్చారు అని చెప్పి ధారాపట్ట. ఎవరండి? ధారాపట్ట వస్తాడు. ఎవరు? మైత్రిక వంశానికి చెందినవాడు అనమాట. గుప్తుల తర్వాత వచ్చిన వాళ్ళు అనమాట. నెక్స్ట్ ఫస్ట్ లా కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే లార్డ్ మెకాలే. ఓకేనండి. బ్రిటిష్ ఎరాలో. ప్రస్తుతం ఎవరు? దినేష్ మహేశ్వరి. ఇది దీనికి సంబంధించిన క్లాస్ అండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం 10th జూన్ సెకండ్ షిఫ్ట్ని చెప్పుకోబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.